ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరించనున్నాయి. జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకవలసిన రుతుపవనాలు 4 రోజుల ముందే మే 27న రానున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈ నెల 13వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత 4 నుంచి 5 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, దక్షిణ మధ్య బంగాళాఖాతం, అండమాన్లోని అన్ని ప్రాంతాలను విస్తరించనున్నాయని తెలిపింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సునీత. ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి ప్రజలకు చల్లని కబురు అందించింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరించనున్నాయి. దేశమంతా పురోగతి సాధించిన వ్యవసాయమే ప్రధానంగా వృత్తిగా కొనసాగుతోంది. మంచి వర్షాలు కురిస్తే ఆర్థిక వ్యవస్థ కూడా సైతం పరుగులు తీసే దిశగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తుంది. అయితే నైరుతి రుతుపవనాలు ఈ నెల 13వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత 4-5 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, దక్షిణ మధ్య బంగాళాఖాతం, అండమాన్ లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని చెప్పి తెలిపింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఇవాళ 42 నుంచి 43.5 డిగ్రీల మధ్య గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలో పలు చోట్ల వేడి వాతావరణం నెలకొంది. అలాగే ఉత్తర కోస్తాలో పలు చోట్ల వడగాల్పులు వీశాయి. కోస్తాలో అనేక చోట్ల ఆకాశం నిర్మలంగా ఉండడం, వాయువ్య భారతం నుంచి వీచిన పొడి గాలులతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువ అయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఆదివారం ఏపీలోని 144 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా పెదదోర్నాల, శ్రీకాకుళం జిల్లా జగ్గీలి బొంతులో 42.2 నమోదవగా, తిరుపతి జిల్లా ఓజిలి, అలాగే అల్లూరు జిల్లా ఎర్రంపేటలో 41.8గా, ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి పోలులో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడ పిడుగులు, ఎదురుగాలతో వర్షాలు కూడా కురిశాయి. అయితే ఈ రోజు 43.5 అలాగే డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని 29 మండలాల్లో తీవ్రంగా, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాలోని మరో 41 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపుతాయని చెప్పి కూడా తెలిపింది. అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. అలాగే కోస్తాలో ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ నిపుణులు ఒకరు తెలుపుతున్నారు. అలాగే సోమ, మంగళవారాల్లో కోస్తాలో పలు చోట్ల వడగాల్పులు వీస్తాయని చెప్పి కూడా పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు పెరుగుతాయని చెప్పి కూడా చెప్తున్నారు. మరి చూడాలి, ఏదైతే ఈ అండమాన్ నైరుతి రుతుపవనాలు రేపు మన రాష్ట్రానికి వస్తాయని చెప్పి కూడా తెలుస్తోంది. రాష్ట్రంలో వడగాల్పులు, అలాగే ఉష్ణోగ్రతలు కూడా పెరుగుదలతో తీవ్ర ఉక్కపోత, వేడి ఎక్కువ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. అయితే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నైరుతి రుతుపవనాలు సమీపిస్తున్న తరుణంలో మొత్తానికి కోస్తా రాయలసీమల్లోని 70 మండలాల్లో నేడు పూర్తి స్థాయిలో వడగాలులు కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితిని. మరి మొత్తానికి నైరుతి రుతుపవనాల రాక కోసం అందరూ కూడా ఏదైతే ఎండ నుంచి ఉపశమనం కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది రాష్ట్రంలో. సునీత. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.